ఎప్పుడెప్పుడు లోకంలో ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో, ఆయా సమయాలలో సజ్జనులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి ఆ శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపంలో భూమిపై అవతరిస్తుంటాడు. అలా అధికార మదం తలకెక్కి గర్వాంధులై ప్రజలను నానా హింసలు పెడుతున్న క్షత్రియ రాజులను అంతమొందించడానికి వచ్చిన అవతారమే పరశురాముడి అవతారం. ఇది శ్రీ మహావిష్ణువు అవతారాలలో 6వది. ఈ పరశురాముడి జీవిత గాథ ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు, చిత్ర విచిత్రమైన మలపులతో నిండి ఉంటుంది. బ్రాహ్మణ వంశంలో పుట్టినా కూడా క్షత్రియుడై ఆయుధాన్ని చేతబట్టాడు. తన తండ్రి మాట మీద కన్న తల్లినే నరికి చంపాడు. శివధనస్సుని విరిచిన కారణంగా శ్రీరాముణ్ణే ఎదిరించాడు. ఇంకా మహాభారతంలో ఎంతో గొప్ప వీరులైనటువంటి భీష్మ, ద్రోణ, కర్ణులకు గురువుగా ఉండి యుద్ధ విద్యలు నేర్పించాడు. సప్త చిరంజీవులలో ఒకడిగా నిలిచాడు. అటువంటి పరశురాముడి పూర్తి జీవిత చరిత్రను, వీరగాథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో కన్యాకుబ్జ నగరాన్ని గాధి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అత్యంత సౌందర్యవతి, సుగుణాల రాశి అయిన సత్యవతి అనే కుమార్తె ఉంది. అయితే భృగు మహర్షి కొడుకైన రుచీకుడు అనే బ్రాహ్మణుడు ఆ సత్యవతిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అందుకోసం ఆమె తండ్రి అయిన గాధి దగ్గరకు వెళ్లి మీ కూతురిని నాకు ఇచ్చి పెండ్లి చెయ్యమని కోరాడు. అయితే క్షత్రియ కాంత అయిన తన కూతుర్ని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి పెండ్లి చెయ్యడం ఇష్టం లేని గాధి మహారాజు ఆయనతో, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు నా కుమార్తెను ఇష్టపడ్డారు, బాగుంది. కాని తనను మీకిచ్చి వివాహం చెయ్యాలంటే నాకు ఒక చెవి నల్లగా, మిగిలిన శరీరం అంతా తెల్లగా ఉండే 1000 గుర్రాలను కన్యాశుల్కం కింద ఇచ్చి తనను వివాహం చేసుకోండి అని మెలికపెట్టాడు. సాధారణంగా లోకంలో పూర్తిగా తెలుపు లేదా పూర్తిగా నలుపు రంగు కలిగిన గుర్రాలు ఉంటాయి. కాని కేవలం ఒక చెవి మాత్రమే ఒక రంగులో ఉండి మిగిలిన దేహమంతా వేరే రంగులో ఉండే గుర్రాలు మనకు ఎక్కడా కనబడవు. అందులోనూ అటువంటి 1000 గుర్రాలను తీసుకురావడం అనేది దాదాపు అసాధ్యమే. కాని రుచీకుడు తన పట్టు విడవలేదు. ఆయన మహాతపస్వి, జ్ఞాని. కాబట్టి తను అనుకున్నది తపస్సుతోనే సాధించాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే గంగానదీ తీరానికి వెళ్లి వరుణదేవుడి కోసం ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేయగా వరుణుడు కరుణించాడు. గంగానదిలో నుంచి ఒక చెవి నల్లగా, మిగిలిన శరీరమంతా తెల్లగా ఉండే 1000 గుర్రాలు పుట్టుకొచ్చాయి. అందుకనే గంగానదికి అశ్వతీర్థము అనే పేరు కూడా వచ్చింది. అయితే ఆ 1000 గుర్రాలను తీసుకెళ్లి గాధి మహారాజుకి కానుకగా ఇచ్చి ఆయన కూతురైన సత్యవతిని రుచీకుడు వివాహమాడాడు. వివాహమైనప్పటినుంచి సత్యవతి అన్ని విధాలా భర్తను సేవిస్తూ ఆయనతో ప్రేమగా నడుచుకుంటూ ఉంది. ఆమె యొక్క అనకువ, సంస్కారాలను చూసి రుచీకుడు ఎంతగానో సంతృప్తి చెందాడు. అలా కాలం సాగుతూ ఉంది. ఇది ఇలా ఉంటే సత్యవతి తల్లిదండ్రులైన గాధి ఇంకా ఆయన భార్యకు ఆమె తప్ప వేరే సంతానం లేదు. దాంతో ఇప్పుడు వారు ఒంటరిగా జీవనం గడుపుతున్నారు. ఎప్పటినుండో ఈ విషయం గురించి ఆలోచిస్తూ సత్యవతీదేవి ఒకసారి తన భర్త అయిన రుచీకునితో, నాథా, నాకు మా తల్లిగారికి ఉత్తమ సంతానం కలిగేటట్టు వరం ప్రసాదించండి అని కోరింది. పెండ్లైన ఇన్నేండ్లకు తన భార్య ఒక కోరిక కోరడంతో దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని భావించిన రుచీకుడు ఒక యాగం చేశాడు. ఆ యాగం పూర్తయ్యాక వచ్చిన హవిస్సుని, అంటే ఒక రకంగా ప్రసాదం అని చెప్పుకోవచ్చు, ఆ హవిస్సుని 2 పాత్రలలో నింపి తన భార్యతో, సత్యవతి, ఈ పాత్రలోని హవిస్సును సేవించిన వారికి మహాయోధుడు, క్రూరుడు, క్షత్రియ లక్షణములు కలిగిన మహావీరుడు జన్మిస్తాడు. మీ తండ్రి గారిది క్షత్రియ వంశం కాబట్టి దీనిని మీ తల్లికి ఇవ్వు. ఇక ఈ పాత్రలోని హవిస్సును సేవించిన వారికి తపోధనుడు, మహాజ్ఞాని అయిన బ్రాహ్మణోత్తముడు జన్మిస్తాడు. దీనిని నీవు సేవించు అని చెప్పి 2 పాత్రలను తన భార్యకు ఇచ్చి రుచీకుడు స్నానానికి వెళ్ళాడు. ఇంతలో సత్యవతి తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు.
అయితే సత్యవతి రుచీకుడు చెప్పిన విషయం మరచిపోయి పొరబాటున తాను సేవించవలసిన పాత్రను తన తల్లికి ఇచ్చి తన తల్లి పాత్రను తాను సేవించింది. ఇంతలో రుచీకుడు స్నానం ముగించుకుని వచ్చాడు. తన దివ్య దృష్టితో జరిగిన విషయం తెలుసుకున్నాడు. తన భార్యతో, సత్యవతి, తప్పు జరిగిపోయింది. నేను నిన్ను సేవించమని ఇచ్చిన హవిస్సు పాత్రను నీ తల్లికి ఇచ్చావు. ఆమె పాత్రలోని హవిస్సును నీవు సేవించావు. ఇప్పుడు నీ గర్భాన మహాక్రూరుడు, ఈ భూమిలోని సమస్త రాజులను సంహరించే క్షత్రియ లక్షణాలు గలిగిన కుమారుడు పుడతాడు అని చెప్పాడు. అది విని సత్యవతి భయపడిపోయింది. నాథా, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, కాని క్రూరాత్ముడైన పుత్రుడు వద్దు అని మొరపెట్టుకుంది. దానికి రుచీకుడు, సత్యవతి, పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఇక ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేం. కాని నీకోసం నా తపశ్శక్తితో క్షాత్రధర్మం కలిగిన ఆ బిడ్డను నీకు పుత్రుడిగా కాకుండా మనవడిగా పుట్టేటట్టు చేస్తాను. నీ గర్భాన బ్రహ్మజ్ఞాని పుడతాడు. అతడి పుత్రుడిగా పౌరుష ప్రతాపాలు కలిగిన క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు. ఇది విధి వ్రాసిన రాత, మనం మార్చలేము అని అన్నాడు. ఆ తరువాత కొంతకాలానికి రుచీకుడు చెప్పినట్టుగానే సత్యవతికి జమదగ్ని అనే మహాముని జన్మించాడు. ఆమె తల్లికి విశ్వామిత్రుడు పుట్టాడు. అయితే జమదగ్ని పెరిగి పెద్దయిన తరువాత ప్రసేనజితుడు అనే రాజు కుమార్తె రేణుకను పెండ్లి చేసుకున్నాడు. వారికి 4 కుమారులు కలిగారు. వారే రమన్వంతుడు, సుషేనుడు, వసుడు, విశ్వావహుడు. అయితే ఆ 4 పుత్రుల తరువాత జమదగ్ని మహర్షికి రేణుకకు పుట్టిన 5వ కుమారుడే భార్గవ రాముడు. రుచీకుడు సత్యవతికి చెప్పిన మాట నిజమయ్యింది. భార్గవుడు బ్రాహ్మణ వంశంలో పుట్టినా కూడా తన మిగిలిన సోదరులలాగా శాంత స్వభావుడు కాదు. పుట్టుకతోనే అతడు క్షత్రియ లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు. వేదాలను, శాస్త్రాలను పూర్తిగా అధ్యయనం చేసినప్పటికీ అతడికి వాటికన్నా కూడా యుద్ధ విద్యల మీద, ధనుర్వేదం మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆ ఆసక్తితోనే లోకంలో తనను మించిన వీరుడు ఉండకూడదు అని అన్ని విద్యలకు మూలపురుషుడు, సర్వశక్తివంతుడు అయిన ఆ పరమేశ్వరుడి నుంచి విద్యాదానం పొందడం కోసం ఆయన గూర్చి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. పరశురాముడు పరమశివుని కోసం ఘోర తపస్సు చేస్తున్నాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎట్టకేలకు అతడి భక్తికి మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. రామా, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు పరశురాముడు, ఓ మహాదేవా, నన్ను నీ శిష్యునిగా స్వీకరించి నీ దివ్యాస్త్రాలను నాకు ప్రసాదించు అని కోరాడు. దానికి పరమశివుడు, రామా, నా దివ్యాస్త్రాలు అత్యంత శక్తివంతమైనవి. అశుచి అయిన వారిని అవి దహించి వేస్తాయి. నీకు ఇంకా వాటిని పొందే అర్హత రాలేదు. నీవు ఇంకా దానికి సిద్ధం కావాలి అని అన్నాడు. అది విన్న పరశురాముడు, ఓ పరమేశ్వరా, నీ దివ్యాస్త్రాలను స్వీకరించడానికి నేను పాత్రుడనని మీకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే వాటిని నాకు అనుగ్రహించండి. కాని అంతవరకు మీ పాదసేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించండి అని కోరాడు. దానికి శివుడు తథాస్తు అని దీవించాడు. అప్పటినుండి పరశురాముడు కైలాసంలోనే ఉంటూ ఎన్నో సంవత్సరాల పాటు భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి సేవించాడు. ఈ సమయంలో ఈశ్వరుడు అతన్ని అనేక విధాలుగా పరీక్షించాడు. అయితే తన వినయ విధేయతలతో, శక్తి సామర్థ్యాలతో వాటన్నిటిల్లోనూ సఫలమవుతూ వచ్చాడు రాముడు. అయితే ఒకరోజు పరమేశ్వరుడు తన భార్య పార్వతికి పరశురాముణ్ణి చూపించి, దేవి, ఇతడు రాముడు నిష్కలంక చిత్తంతో నన్ను ఆరాధిస్తున్నాడు. ఇతడు నాకు పరమభక్తుడు అని చెప్పాడు. సరిగ్గా అప్పుడే దేవతలందరూ కలిసి పరమశివుని వద్దకు వచ్చి తమకు రాక్షసుల బాధ అధికంగా ఉందని, దానిని నివారించమని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. అప్పుడు పరమశివుడు అక్కడ ఉన్న భార్గవుణ్ణి చూసి, రామా, నువ్వు వెంటనే వెళ్లి దేవతలను పీడిస్తున్న ఆ రాక్షసులను అంతం చెయ్యి అని ఆజ్ఞాపించాడు. దానికి పరశురాముడు, ఓ మహాదేవా, మీరు చెప్పినట్టే చేస్తాను. కాని ఇప్పటివరకు నేను ఏ దివ్యాస్త్రాలను అభ్యసించలేదు. మరి అంత శక్తివంతమైన రాక్షసులను నేను ఎలా ఓడించగలను అని సందేహం వెలిబుచ్చాడు. దానికి పరమశివుడు, రామా, నేను నా దృష్టిని నీమీదే నిలుపుతాను. నా సంకల్ప బలంతో నీవు రాక్షసులను నిర్జించు అని అన్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పరమశివుడు తన శక్తిని
కొంత పరశురాముని లోనికి ప్రవేశపెట్టాడు. ఈశ్వరుడు చెప్పిన దానికి సరేనని చెప్పి పరశురాముడు రాక్షసులతో యుద్ధానికి బయలుదేరాడు. రాక్షసులకు పరశురాముడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. పరమశివుని సంకల్ప బలంతో పరశురాముడు విజృంభించాడు. రాక్షసులందరినీ సంహరించి తిరిగి కైలాసానికి వచ్చాడు. అతన్ని చూసి పరమశివుడు ఎంతగానో సంతోషించాడు. అయితే పరశురామునికి రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో పరశురాముడికి కూడా బాగా గాయాలయ్యాయి. అతడి శరీరం చూడడానికి రక్తపు ముద్ద మాదిరి కనబడుతోంది. అప్పుడు పరమశివుడు తన చేతితో రాముని శరీరాన్ని నిమిరాడు. వెంటనే అతని గాయాలన్నీ మాయమయ్యాయి. ఆ తరువాత ఈశ్వరుడు అతన్ని చూసి, రామా, నా స్పర్శ వలన నీ శరీరం వజ్ర సమానమైనది. ఇప్పటినుంచి నీ శరీరానికి ఏ ఆయుధం తగిలినా గాయం కాదు. అలాగే నా దివ్యాస్త్రాలను పొందడానికి కావలసిన సమర్థత నీకు ఇప్పుడు లభించింది అని చెప్పి పరమశివుడు పరశురామునికి ఎంతో శక్తివంతమైన తన దివ్యాస్త్రాలను ఇంకా ఆయుధాలను ప్రసాదించాడు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన పరశువుని కూడా బహూకరించాడు. పరశువు అనగా గొడ్డలి. రాముడు ఆ పరశువు నిత్యం తనతోనే ఉంచుకునేవాడు. అందుకే ఆయన్ని పరశురాముడు అంటారు. అలా పరమశివుని వద్ద దివ్యాస్త్రాలను పొంది పరశురాముడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు జమదగ్ని భార్య అయిన రేణుక నీటికోసమని ఒక సరస్సు దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలోనే చిత్రరథుడు అనే రాజు తన రాణులతో కలిసి ఆ సరస్సులో జలకాలాడుతూ ఉన్నాడు. అది చూసింది రేణుక. ఇక ఒక్క క్షణం ఆమె మనసు చలించింది. కామ ప్రకోపానికి లోనయ్యింది. కాని వెంటనే సర్దుకొని కొండలో నీళ్లు పట్టి ఆశ్రమానికి తిరిగి వచ్చింది. అయితే అలా వచ్చిన తన భార్య ముఖం చూసి దివ్య దృష్టితో జరిగిన విషయం తెలుసుకున్నాడు జమదగ్ని మహర్షి. ఆయనకు కోపం ముంచుకొచ్చి తన భార్య రేణుక వైపు చూసి, నీవు నీ మనసులో పరపురుషుణ్ణి మోహించావు, మానసికంగా అతనితో వ్యభిచరించావు. నిత్యం తపస్సు చేస్తూ ఎంతో స్వచ్ఛమైన జీవనాన్ని గడుపుతున్న మన జీవితంలో చెయ్యరాని తప్పు చేశావు. దీనిని సరిదిద్దాలంటే ఒక్కటే మార్గం అని చెప్పి అక్కడ ఉన్న తన నలుగురు పుత్రులను చూసి, మీ తల్లిని చంపండి అని ఆదేశించాడు. దానికి వాళ్ళు కన్నతల్లిని చంపడం మహాపాపమని, మేము అలా చెయ్యలేము అని అన్నారు. దాంతో మరింత కోపించిన జమదగ్ని మహర్షి వాళ్లను అడవిలో మృగాల మాదిరి తిరగమని శపించాడు. ఆ తరువాత తన 5వ కుమారుడైన భార్గవుని వంక చూసి, రామా, నీ తల్లిని చంపు అని అన్నాడు. ఆయన అలా ఆదేశించిన వెంటనే మరో మాట ఎదురు చెప్పకుండా తన గండ్ర గొడ్డలితో తన తల్లి తలను నరికివేశాడు పరశురాముడు. పరశురాముడు చేసిన పనికి జమదగ్ని మహర్షి సంతోషించాడు. అతని వైపు చూసి, నా మాట నెరవేర్చావు, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు పరశురాముడు వినయంగా తన తండ్రికి నమస్కరించి, తండ్రి, ముందుగా నా తల్లిని బ్రతికించండి, అలాగే నా అన్నలకు శాప విముక్తి కలిగించండి, ఇంకా నాకు అమితమైన బలాన్ని ప్రసాదించండి. యుద్ధంలో నాకు ఎవరూ ఎదురుండకూడదు, నాకు దీర్ఘాయుష్యును వరంగా ఇవ్వండి అని కోరాడు. దానికి జమదగ్ని సంతోషించి పరశురాముడు కోరిన వరాలన్నిటినీ అనుగ్రహించాడు. వెంటనే చనిపోయిన పరశురాముని తల్లి మరలా బ్రతికి వచ్చింది. అలాగే మృగాలుగా మారిన అతని సోదరులు కూడా తిరిగి మానవ రూపంలోకి వచ్చారు. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. అదేంటి, తండ్రి చెప్పంగానే మంచి చెడు ఆలోచించకుండా పరశురాముడు తన తల్లిని చంపేశాడా? ఇది తప్పు కదా అని అనిపించొచ్చు. అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఉంది. పరశురామునికి ఏమీ తెలియకుండా తన తల్లిని చంపలేదు. అతడికి తన తండ్రి ఎంత శక్తివంతుడో తెలుసు. అలాగే ఆయన ఇలా చెయ్యమనడం వెనుక ఏదో కారణం ఉంది అని కూడా అతడికి బలమైన నమ్మకం ఉంది. ఇప్పుడు తాను తన తల్లిని చంపినా తన తండ్రి ఆయన తపశ్శక్తితో మళ్లీ ఆమెను తిరిగి బ్రతికించగలడు అని అతడికి తెలుసు. అందుకే తండ్రి చెప్పగానే ఆ విధంగా తన తల్లి తలను నరికాడు పరశురాముడు. ఆ తరువాత జమదగ్ని మహర్షి వరం కోరుకొమ్మని అడిగినప్పుడు మళ్లీ తన తల్లిని తిరిగి బ్రతికించమని కోరాడు. అంతేకాదు,
జమదగ్ని మహర్షి ఆ విధంగా తన భార్యను చంపమనడానికి కూడా ఒక కారణం ఉంది. వాళ్ళు ఆ ఆశ్రమంలో ఎంతో ధర్మబద్ధమైన జీవనాన్ని గడిపే ముని దంపతులు. వాళ్ళకి నిత్యం తపస్సు, యజ్ఞయాగాలు చెయ్యడం తప్ప పాపం అంటే తెలియదు. కాని ఇప్పుడు తన భార్య రేణుక మనసులో పరపురుషుణ్ణి మోహించి ఎంతో కొంత పాపాన్ని మూటగట్టుకుంది. ఆ పాపాన్ని పోగొట్టడానికి జమదగ్ని మహర్షి తన భార్యను చంపమన్నాడు. మరణం తరువాత మళ్లీ తిరిగి బ్రతికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమెకు ఆ పాపం ఉండదు. ఇందులో ఇంతటి గూఢార్థం దాగి ఉంది. అయితే ఇదేమీ పట్టించుకోకుండా పరశురాముడు చంపాడు కాబట్టి మా తండ్రి చెబితే నేను మా తల్లిని చంపుతాను అని అనడం ధర్మం కాదు. దాన్ని అసలు ఆదర్శంగా తీసుకోనూకూడదు. ఇది నేను కాదు, మహాభారతమే చెబుతుంది. ఇదిలా ఉంటే ఆ కాలంలోనే హైహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు అనే రాజు 7 దీవులతో కూడిన ఈ భూమిని పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు సామాన్యుడు కాదు, 1000 చేతులు గల మహాపరాక్రమశాలి. అతడు ఎంత శక్తివంతుడు అంటే ఒకసారి రావణుడికి అతడికి మధ్య గొడవ జరిగితే కార్తవీర్యార్జునుడు రావణాసురుణ్ణి చితకబాది తన కారాగారంలో బంధించాడు. అప్పుడు రావణుడి తాతగారైన పులస్త్య బ్రహ్మదేవునితో కలిసి వచ్చి కార్తవీర్యార్జునునితో మాట్లాడి రావణుణ్ణి విడిపించారు. ఈ కథ రామాయణం ఉత్తరకాండలో మనకు కనిపిస్తుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు కార్తవీర్యార్జునుడు ఎంతటి బల సంపన్నుడో. అయితే అటువంటి కార్తవీర్యార్జునుడి వద్దకు ఒకసారి అగ్నిదేవుడు వచ్చి నాకు ఆహారం కావాలి అని అడిగాడు. దానికి అతడు తన ఆధీనంలో ఉన్న గ్రామాలను, ముని ఆశ్రమాలను భక్షించమని అనుమతి ఇచ్చాడు. దాంతో సంతోషించిన అగ్నిదేవుడు తన దారికి అడ్డు వచ్చిన గ్రామాలను, ఆశ్రమాలను దగ్ధం చేస్తూ వశిష్ఠముని ఆశ్రమాన్ని కూడా కాల్చి బూడిద చేశాడు. దాంతో కోపించిన వశిష్ఠుడు దీనికి కారణం కార్తవీర్యార్జునుడు అని తెలుసుకుని, నీవు ఏ అధికారాన్ని, బలాన్ని చూసుకుని విర్రవీగుతున్నావో ఆ అధికార మదాన్ని అణచివేస్తూ నీ 1000 చేతులను రామా అనే పేరుగల బ్రాహ్మణుడు ఖండిస్తాడు అని శపించాడు. ఇది తెలుసుకున్నాడు కార్తవీర్యార్జునుడు. కాని ఈ భూమి మీద తనతో యుద్ధం చేసి గెలవగల వీరుడు ఎవడున్నాడులే అని అనుకొని ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇది జరిగిన కొన్నాళ్లకు కార్తవీర్యార్జునుడు అడవికి వెళ్లి వేటాడుతూ అలసిపోయి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు జమదగ్ని అతడికి అన్ని రకాల సపర్యలు చేసి తగిన రీతిలో గౌరవించాడు. కాని కార్తవీర్యార్జునుడు రాజ్యమదంతో జమదగ్నిని ఇంకా ఆ ఆశ్రమంలోని ఇతర ఋషులను అవమానించాడు. అంతేకాకుండా జమదగ్ని మహర్షికి ఎంతో ప్రియమైన అమూల్యమైన హోమధేనువును, దాని దూడను కూడా తీసుకొనిపోయాడు. అయితే ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు. అతడు తిరిగి రాగానే జమదగ్ని మహర్షి పరశురామునికి జరిగిందంతా చెప్పాడు. అది వినడంతోనే పరశురాముని కనులు ఎరుపెక్కాయి. తన తండ్రి శాంతమూర్తి కావచ్చు, కాని పరశురాముడు అలా కాదు. అతడు పుట్టడం బ్రాహ్మణుడిగానే పుట్టినా క్షత్రియ లక్షణాలు, రాజ తేజస్సు అతని నరనరాల్లో పాతుకుపోయి ఉన్నాయి. మనసులో తలచుకోగానే పరమశివుడు ఇచ్చిన పరశువు అతని చేతుల్లో ప్రత్యక్షమయ్యింది. ఆ గండ్రగొడ్డలిని చేతబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా పరశురాముడు కార్తవీర్యార్జునుడి రాజధాని అయిన మాహిష్మతి నగరానికి బయలుదేరాడు. అక్కడకు చేరుకుని మహారాజు రాజభవనం ముందు నిల్చొని అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన ఓ మహారాజా కార్తవీర్యార్జున, రా, బయటకు రా అని గర్జించి తన ఎడమ కాలిని ఎత్తి బలంగా నేలమీద కొట్టాడు. అంతే, ఏదో భూకంపం వచ్చినట్టుగా ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. తన మందిరంలో సేద తీరుతూ ఉన్న కార్తవీర్యార్జునుడు ఆ అదురుపాటుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడి ఏమైందోనని వెంటనే తన భవంతి మేడ మీదకు వచ్చి బయటకు చూశాడు. అక్కడ తన రాజభవనం ముందర భుజానికి ధనుర్బాణాలను, చేతిలో పరశువును పట్టుకుని పైకి బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షత్రియ తేజస్సుతో ప్రకాశిస్తూ కోపంతో తన వైపే చూస్తూ ఉన్న పరశురాముడు కనిపించాడు.
ఓరీ మూర్ఖుడా, ఎవరివి నీవు? నా రాజ్యానికి వచ్చి నన్నే పేరు పెట్టి పిలిచేటంతటి దుస్సాహసమా? దీనికి తగిన మూల్యం తప్పక చెల్లిస్తావు అని అన్నాడు కార్తవీర్యార్జునుడు అమితమైన క్రోధంతో. దానికి పరశురాముడు, నేను జమదగ్ని మహర్షి పుత్రుడను, పరశురాముడిని. నీవు అలసటతో మా రాజ్యానికి వచ్చి మా తండ్రిగారు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి మంచి చెడు చూడకుండా ఆయనను అవమానించి మేము దైవంగా భావించి పూజించే హోమధేనువును దాని దూడను బలవంతంగా తీసుకొని వచ్చావు. మర్యాదగా తిరిగి వాటిని నాకు అప్పగించు, లేదంటే నిన్ను చంపి ఆ ధేనువును తీసుకువెళ్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న కార్తవీర్యార్జునుడు గట్టిగా ఓ, నీవు ఆ మునికుమారుడవా? నీకు సఖ్యం కాని ప్రగల్భాలు బాగానే పలుకుతున్నావే. నా రాజ్యానికి వచ్చి నన్నే చంపుతాను అంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ ధేనువును ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. మామూలుగా బ్రాహ్మణులను చంపడం మహాపాపమని అంటారు. కాని ఇక్కడ నీ అంతట నీవే వచ్చి మాతో కయ్యానికి కాలు దువ్వుతున్నావు. కాబట్టి నిన్ను చంపినా తప్పులేదు. నువ్వు నన్ను చంపడం కాదు, ముందు ఇక్కడ నుంచి నీవు ప్రాణాలతో బయటపడి చూపించు అని చెప్పి, సైనికులారా హతమార్చండి ఈ బ్రాహ్మణ యువకుణ్ణి అని తన సైన్యాన్ని ఆదేశించాడు కార్తవీర్యార్జునుడు. అతడి ఆదేశంతో మాహిష్మతి సైన్యం ఒక్కసారిగా పరశురాముణ్ణి చుట్టుముట్టింది. చుట్టూ 1000 మంది సైనికులు, మధ్యలో పరశురాముడు ఒక్కడే. వారందరినీ ఒకసారి తీక్షణంగా చూశాడు పరశురాముడు. ఆ సైనికులందరూ అతడి కంటికి చీమల మాదిరి కనబడుతున్నారు. తన భుజాన ఉన్న ధనస్సుని చేతిలోకి తీసుకుని ఇక వారితో యుద్ధం మొదలుపెట్టాడు. పరశురాముణ్ణి చుట్టుముట్టిన సైనికుల దగ్గర కత్తులు, గదలు, బాణాలు, బల్లాలు ఇలా అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి. వాటిని పట్టుకుని పరశురాముణ్ణి చంపడానికి అతడి మీదకు ఎగబడ్డారు. కాని వారిని చూసి పరశురాముడు ఏమాత్రం తడబడకుండా తన ధనస్సు నుంచి వేలాది బాణాలను వర్షంలా కురిపిస్తూ ఆ పరమశివుడు ప్రసాదించిన దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ మాహిష్మతి సైన్యాన్ని ఓచకోత కొయ్యసాగాడు. కేవలం కొన్ని నిమిషాల్లోనే కార్తవీర్యార్జునుడి సైన్యం మొత్తాన్ని సంహరించాడు. అది చూసి అమిత ఆగ్రహానికి లోనైన కార్తవీర్యార్జునుడు ఇక స్వయంగా తానే రంగంలోకి దిగాడు. తనకున్న 1000 చేతులతో 500 ధనస్సులను పట్టుకుని ఒకేసారి 500 ధనస్సుల నుంచి బాణాలను, భయంకరమైన అస్త్ర శస్త్రాలను పరశురాముని మీదకు ప్రయోగిస్తున్నాడు. పరశురాముడు కూడా అతడికి ధీటుగా యుద్ధం చేస్తున్నాడు. కార్తవీర్యార్జునుడు ప్రయోగించిన అస్త్రాలు అన్నిటినీ వమ్ము చేశాడు. తిరిగి అతన్ని తన దివ్యాస్త్రాలతో బాధించసాగాడు. అలా వారిద్దరి మధ్య ఎంతో ఘోరమైన యుద్ధం జరిగింది. నువ్వా నేనా అన్నట్టుగా వారిద్దరూ తమ పరాక్రమంతో ఒకరి మీద ఒకరు పోటీపడ్డారు. పరశురాముడు తన బాణాలతో కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులను ఖండించాడు. అయినా అతని చేతులు మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దాంతో ఇలా పని కాదనుకున్న పరశురాముడు తన ధనస్సును విడిచిపెట్టి పరమశివుడు ప్రసాదించిన పరశువుని చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా కార్తవీర్యార్జునుడి మీదకు దూకాడు. తన గండ్రగొడ్డలితో అతడి 1000 చేతులను నరికి ఆపై అతడి తలను కూడా ఖండించాడు. కార్తవీర్యార్జునుడి తల తెగి నేలమీద పడింది. దాంతో అతడు మరణించాడు. ఆ విధంగా పరశురాముడు కార్తవీర్యార్జునుడిని సంహరించి అతడు బలవంతంగా తీసుకువచ్చిన హోమధేనువుని తీసుకుని తిరిగి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. అయితే కేవలం ఒక ధేనువు, దాని బిడ్డ కోసం పరశురాముడు తన తండ్రిని అత్యంత దారుణంగా చంపాడన్న కోపంతో కార్తవీర్యార్జునుని కుమారులు అతనిపై పగ పెంచుకున్నారు. తండ్రిని కోల్పోయి తాము ఎలాంటి బాధను అనుభవిస్తున్నారో పరశురామునికి కూడా అదే బాధను పరిచయం చెయ్యాలని అనుకుని దానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకనాడు పరశురాముడు దర్భల కోసమని తమ ఆశ్రమానికి పక్కనే ఉన్న అరణ్యానికి వెళ్లగా అదే అనువుగా భావించిన కార్తవీర్యార్జునుని పుత్రులు జమదగ్ని ఆశ్రమానికి వచ్చారు. అక్కడ జమదగ్ని మహర్షి తపస్సులో నిమగ్నమై ఉండగా ఆయన తలను నరికి చంపేశారు.
అది చూసిన రేణుకాదేవి నిర్ఘాంతపోయి భర్త శవం మీద పడి బోరున ఎడవసాగింది. భార్గవా భార్గవా అంటూ తన కుమారుణ్ణి పిలవసాగింది. ఆమె ఎంత గట్టిగా కేకలు వేసిందంటే ఆ అరుపులు అరణ్యంలో దర్భలు కోస్తున్న పరశురాముని చెవికి వినిపించాయి. తన తల్లి ఆర్తనాదాలు విన్న పరశురామునికి ఏదో అనర్థం జరిగిందని అర్థమయ్యింది. వెంటనే పరుగు పరుగున ఆశ్రమానికి వచ్చాడు. అతడు వెళ్లేసరికి కార్తవీర్యార్జునుని కుమారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పరశురాముని తల్లి అతడి పేరుని 21 సార్లు పలికింది. అది గుర్తుపెట్టుకున్నాడు పరశురాముడు. అక్కడ తల తెగి నిర్జీవంగా పడి ఉన్న తన తండ్రి జమదగ్ని మహర్షి మృతదేహాన్ని, దాన్ని పట్టుకుని ఏడుస్తున్న తన తల్లి రేణుకమాతను చూశాడు. అతడికి నోట మాట రాలేదు. దుఃఖం ముంచుకొచ్చింది. ఏడుస్తూనే ఏం జరిగిందని తన తల్లిని ప్రశ్నించాడు. అప్పుడు రేణుకాదేవి జరిగిన విషయమంతా పరశురామునికి చెప్పింది. అది విన్న పరశురాముడి దుఃఖం కాస్తా క్రోధంగా మారిపోయింది. అతడి కంటి నుంచి కారుతున్న కన్నీటి చుక్కలు నిప్పు కరికల్లా జ్వలిస్తున్నాయి. అమ్మా, క్షత్రియులు తమ చేతుల్లో అధికారం ఉందన్న గర్వంతో మంచి చెడు మరచి వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. కార్తవీర్యార్జునుడేమో అన్యాయంగా మన గోవును ఎత్తుకుపోయి దాన్ని తిరిగి ఇమ్మంటే నాతో యుద్ధం చేసి మరణించాడు. ఇప్పుడు అతని కుమారులేమో వాళ్ళ తప్పు తెలుసుకోకుండా నా మీద పగబట్టి తండ్రిగారిని హతమార్చారు. దీనికి కారణమైన వారిని నేను వదిలిపెట్టను. వాళ్లను మాత్రమే కాదు, లోకంలో అధికార మదం తలకెక్కి అహంకారంతో అన్యాయాలు అక్రమాలకు పాల్పడుతున్న సామాన్య ప్రజలను పీడిస్తున్న క్షత్రియులందరినీ నేను హతమారుస్తాను. ఇదే ఈ భార్గవరాముడు చేస్తున్న ప్రతిజ్ఞ అని చెప్పి తన గండ్రగొడ్డలిని భుజాన వేసుకుని క్షత్రియుల మీద దండయాత్రకు బయలుదేరాడు పరశురాముడు. ముందుగా తన తండ్రిని చంపిన కార్తవీర్యార్జునుడి కుమారులందరినీ సంహరించాడు. ఆ తరువాత జమదగ్ని మహర్షి చనిపోయినప్పుడు తన తల్లి ఏడుస్తూ భార్గవా అంటూ తనను ఎన్నిసార్లు పిలిచిందో అన్నిసార్లు, అనగా 21 సార్లు భూమండలాన్నంతటినీ చుట్టి కనిపించిన దుర్మార్గపు క్షత్రియులందరినీ అంతమొందించాడు. అలా పరశురాముడు చంపిన క్షత్రియుల రక్తంతో 5 మడుగులు ఏర్పడ్డాయి. వాటినే సమంతక పంచకం అని అంటారు. అలా కార్తవీర్యార్జునుడు అనే రాజు అన్యాయంగా తన తండ్రిని చంపాడు అన్న కోపంతో పరశురాముడు లోకంలోని దుర్మార్గపు క్షత్రియులందరినీ చంపి వారి రక్తంతో తన తండ్రికి పితృతర్పణం విడిచాడు. ఆ తరువాత అశ్వమేధ యాగం చేసి తాను రాజులను జయించి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సంపదలను, రాజ్యాన్ని కశ్యపుడు అనే మహామునికి దానం చేశాడు. అయితే పరశురాముడు ఇక్కడే ఉంటే ఇంకెంతమందిని చంపుతాడోనని భయపడిన కశ్యపుడు, ఓ రామా, నీవు యుద్ధం చేసి గెలుచుకున్న భూమినంతటినీ నాకు దానం చేశావు. ఇక నీకు ఇక్కడేం పని? నువ్వు ఇక్కడి నుంచి దక్షిణ దేశం వెళ్ళిపో అని ఆదేశించాడు. అయితే కశ్యపుడు అలా అనడంలో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న పరశురాముడు సరేనని చెప్పి అక్కడి నుండి దక్షిణ దిశగా ప్రయాణమయ్యాడు. ఇటు పరశురాముని దగ్గర నుంచి దానంగా తీసుకున్న ధనాన్ని, సంపదలను బ్రాహ్మణులకు, పేదలకు పంచిపెట్టి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు కశ్యపుడు. అయితే దక్షిణ దిశగా వెళ్లిన పరశురామునికి భయపడి అక్కడ అడ్డుగా నిలచిన సముద్రుడు తన తీరాన ఉన్న కొంత భూమిని అతడికి దానంగా ఇచ్చాడు. అప్పటి నుండి పరశురాముడు తన కోపాన్ని విడిచిపెట్టి శాంతిని అవలంబించి అక్కడే మహేంద్రగిరి పర్వతంపై కూర్చుని తపస్సు చెయ్యసాగాడు. ఇది పరశురాముని జీవిత చరిత్ర. అయితే పరశురాముని కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పరశురాముడు 7 చిరంజీవులలో ఒకడు. కలియుగం పూర్తయ్యే వరకు ఆయన జీవించే ఉంటాడు. మహాభారతంలో ఉత్తమ వీరులైన భీష్మ, ద్రోణ, కర్ణులకు పరశురాముడే గురువుగా ఉండి విద్యాదానం చేశాడు. అంతేకాకుండా కలియుగం చివరి దశలో లోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు కలి రాక్షసుణ్ణి సంహరించడానికి ఆ శ్రీమన్నారాయణుడు కల్కిగా అవతరించినప్పుడు పరశురాముడు అతడికి గురువుగా ఉండి యుద్ధ విద్యలు నేర్పించి తగిన దిశానిర్దేశం చేస్తాడని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. జై రామ, జై జై భార్గవరామ, జై జై పరశురామ.